పోల్చుకుంటే గతం అంటే అంటే నేను ప్రభుత్వాల గురించి మాట్లాడతలేను. గతంతో పోల్చుకుంటే అంటే దీనికి మనకి ఇప్పుడు ఇక్కడ మెయిన్ గా రోడ్ కావచ్చు, అదే విధంగా చెర్లపల్లి మెయిన్ గా రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ కావచ్చు. ఈ చెర్లపల్లి రైల్వే స్టేషన్ వచ్చినాక ఇక్కడ మనకి ఏమైనా మీకు అభివృద్ధి అనేది ఏమైనా జరిగిందా ఇక్కడ? మేము కూడా అదే అనుకున్నాం. దాదాపు 2 సంవత్సరాల కింద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది చెర్లపల్లి రైల్వే స్టేషన్. నేను అనుకున్న విపరీతమైన రియల్ ఎస్టేట్ బాగా పుంజుకుంటుంది, భారీగా పుంజుకుంటుంది అని కూడా అనుకున్నాం. దానికి తోడు కూడా రోడ్లు కూడా అవుతున్నాయి, రోడ్లు అవుతలేవని కాదు, కొద్దిగా రోడ్లు కూడా అవుతున్నాయి. కానీ అయినా కానీ పబ్లిక్లో మాత్రం చలనం లేదు, ఎక్కడ కూడా ట్రాన్సాక్షన్ అనేది తగ్గింది. ఓకే, రాబోయే 5 సంవత్సరాలలో ఇంకా మీరు ఎలాంటి ఈ ఏరియాని ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? బాగుండాలని కోరుకుంటున్నాం, చాలా చక్కగా ఉండాలనుకుంటున్నాం. ఇప్పుడు మాతోటి సరి అయినది ఏది నిజాంపేట కానీ, బాచుపల్లి కానీ, అటు పోతే దూలపల్లి, కొంపల్లి, ప్రగతి నగర్, అవి ఇప్పుడు ఆల్రెడీ దగ్గర దగ్గర ₹1,00,000 గజం పోయింది. ఇక్కడ అదే 50-55 కాడనే ఉన్నది. ఓకే, ఇక్కడ రోడ్లు, డ్రైనేజ్, నీటి సౌకర్యాలు అట్లా బాగుంటాయని? గతంలో మున్సిపాలిటీ ఉన్నప్పుడే అభివృద్ధి, ఇప్పుడు మళ్ళీ ఏదీ లేదు. అంటే ఇది మన మల్కాజ్గిరి జోన్ జిహెచ్ఎంసీ, హైదరాబాద్ అయిన తర్వాత ఒక్క ₹10 పని చేయలే. ఇది కూడా హైదరాబాద్. ఇప్పుడు ఇది మల్కాజ్గిరి జోను, మల్కాజ్గిరి కమిషనర్ ఏరియా.